శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ సుడిగాలి పర్యటన అంటూ ఓ దినపత్రికల్లో రావడంపై తిరుపతి పార్లమెంటు ఎస్టీ సెల్ అధ్యక్షుడు సుబ్బయ్య తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ సుడిగాలి పర్యటన అంటూ ఓ దినపత్రికల్లో రావడంపై తిరుపతి పార్లమెంటు ఎస్టీ సెల్ అధ్యక్షుడు సుబ్బయ్య తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణిరెడ్డి కుమారుడు బియ్యపు ఆకాష్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వారి పెత్తనం కొనసాగిస్తూ రాజ్యం మేలినప్పుడు మాత్రం ఆ దినపత్రికల్లో ఇలాంటి కథనాలు రాలేదని అన్నారు. నేడు ప్రజాసేవ చేయడానికి గాడి తప్పిన ప్రభుత్వాన్ని సరిదిద్దడానికి ఆమె ఆయా కార్యాలయాలకు వెళ్లి పరిశీలన చేస్తుంటే ఆమెపై అభాండాలు వేయడం సరికాదని అన్నారు. సుధీర్ రెడ్డికి ఆరోగ్యం సరిగా లేకుండా ప్రస్తుతం వైద్యం చేయించుకుంటున్నారని, అందువల్లే ఆయన నియోజకవర్గంలో కనబడడం లేదని, కానీ కావాలనే ప్రతిపక్షానికి చెందిన పత్రిక ఆయన శ్రీకాళహస్తిలో లేకుండా హైదరాబాద్ లో ఉన్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, రేపు అదే పత్రికలో క్షమాపణ కోరుతూ వారు ప్రచురణ చేయాలని వారు ఆ పత్రికను డిమాండ్ చేశారు. ఎక్కడ చూడు గుడికాడ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఇక్కడ ఏ ఆఫీస్ దగ్గర కూడా పవిత్రారెడ్డి గారు మరి ఏ హక్కుతో ఆయన ఆ రోజు హల్చల్ చేయడం జరిగింది? అయా సాక్షి పేపరు ఆ రోజు మీరు ఏ ఒక్క వార్త కూడా మీ బియ్యపు మధుసూదన్ రెడ్డి కూతురు పైన రాశారా, లేదు శ్రీవాణి రెడ్డి పైన రాశారా? ఆ రోజు కళ్యాణోత్సవంలో వాళ్ళే పాల్గొన్నారు. ఆ రోజు ఏదన్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో వాళ్ళే పాల్గొన్నారు. మరి ఏ అర్హతతో వాళ్ళు ఆ రోజు పాల్గొన్నారు? ఈ రోజు బృందంని ఏ అర్హతతో మీరు పాల్గొకండి అని చెప్తున్నారు. 2014లో 2019 వరకు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో 100 ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఉచిత డయాలసిస్ కేంద్రం కట్టించింది మా బృందమ్మ గారు.